హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. అల్లు అర్జున్ నటించినటువంటి పుష్ప 2 మూవీ ఏ రేంజ్ లో హిట్ అయిందో నేను ఎవరికి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, త్రూ అవుట్ వరల్డ్ వైడ్ ఎక్కడెక్కడైతే రిలీజ్ అయిందో అన్ని ప్లేస్లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచినటువంటి మూవీ పుష్ప 2. ఆల్రెడీ దీనికి సంబంధించి ఆర్జీవి చెప్పారు, గ్లోబల్ స్టార్ ఎవరైనా ఉన్నారంటే అల్లు అర్జున్. గ్లోబల్ కాదు, బియాండ్ గ్లోబల్. ఆయన యూనివర్స్ స్టార్ అంటే అల్లు అర్జునే అంటూ అల్లు అర్జున్ ని ఆకాశానికి ఎత్తేసాడు ఆర్జీవి గారు. నిజంగా చెప్పాలంటే అది అల్లు అర్జున్ కి 100% కరెక్ట్ గా యాప్ట్ అయ్యేటటువంటి టైటిల్. ఇప్పటి వరకు అల్లు అర్జున్ గారి గురించి నేను అంతా పాజిటివ్ వింటూ ఉన్నా. ఎందుకంటే ఆయన లొకేషన్ లో ఎలా ఉంటాడు అనేది క్లియర్ గా నాకు తెలుసు. బికాస్ ఆయన ప్రతి ఒక్కరిని చిన్న పెర్ఫార్మెన్స్ చేసుకోవడం, ఎలా చేశాను భయ్య అని అసిస్టెంట్ డైరెక్టర్ని, అక్కడ వర్క్ చేసే అసిస్టెంట్స్ కూడా అడుగుతాడు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా అడుగుతాడు ఎలా ఉంది, ఓకేనా, ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలని. అటువంటి డౌన్ టు ఎర్త్ ఉండే అల్లు అర్జున్ గారు చాలా వివాదాల్లో చిక్కోవడం మనకు తెలుసు. పోనీండి, వివాదాలు ఎన్ని చిక్కున్నా కూడా అల్లు అర్జున్ గారు అన్ని వివాదాల నుంచి బయటకు రావడం మనకు తెలిసిన విషయమే. బట్ ఇప్పుడు ఒక అమ్మాయికి లైఫ్ ఇచ్చారు సార్. నా లైఫ్లో ఇంతకన్నా, నా కెరియర్లో నేను చాలాసార్లు ఈ ప్రొఫెషన్ నుంచి క్విట్ అయ్యి వెళ్ళిపోదాం అనుకున్నాను. బట్ మీరు ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ లైఫ్ ఒక్క వీడియోతో నా జీవితాన్ని మార్చేశారు. నేను మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా అంటూ తను మాట్లాడటం జరిగింది. తను ఎవరో కాదు, తన పేరు వచ్చేసి ఊర్వశి అప్సరా. మీకు గుర్తుండేది, తన పేరు వచ్చేసి ఊర్వశి అప్సరా. తిను కిస్ 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 కిసిక సాంగ్ కొరియోగ్రఫీ చేసినటువంటి అసిస్టెంట్ అనమాట. ఎవరికి? అల్లు అర్జున్కి. మీరు చూసినట్లయితే ఆ సాంగ్ చేసేటప్పుడు తిను అల్లు అర్జున్ పక్కన ఒక పెర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. ట్రైల్ అనుకోండి, రిహార్సల్స్లో అనుకోండి. ఆ ఒక్క వీడియోతోనే ఈ ఊర్వశి అప్సరా అనే అమ్మాయి ఇండియా వైడ్ ఫేమస్ కదా. టోటల్ అల్లు అర్జున్ ఎంత ఫేమస్ అయ్యాడో అంత ఫేమస్ అయింది అమ్మాయి. నిజం, రియల్ చెప్పాలంటే అమ్మాయి పర్సనాలిటీ కావచ్చు, అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, అమ్మాయి డ్యాన్స్ మూమెంట్స్ కావచ్చు, అందరినీ అట్రాక్ట్ చేశాయి. శ్రీలీల కన్నా కూడా అమ్మాయి బాగా చేసింది అంటూ చాలా మంది అన్న వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా అల్లు అర్జున్తో ప్రాక్టీస్ చేసిన ఆ ఒక్క వీడియోని ఆ అమ్మాయి ఇన్స్టాలో, ఆ అమ్మాయి ప్రొఫైల్స్లో పోస్ట్ చేయడం ద్వారా తనకి ఎక్కడ లేని రికగ్నైజేషన్ వచ్చింది. తనంటూ ఎవరో ప్రపంచానికి తెలిసింది. ఇంతకుముందు చాలా మూవీస్కి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా తను చేసింది. బట్ అయినప్పటికీ కూడా తన కెరియర్ని మలుపు తిప్పి మంచి అవకాశాలు వస్తున్నాయి నాకు బన్నీ సార్, కేవలం మీ వర్లే అంటూ తను ఎమోషనల్గా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ పోస్ట్ని ఇప్పుడు మీకోసం చదివి వినిపిస్తా. బన్నీ సార్ అని ఒక బ్రాకెట్లో పెట్టేసి, యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ ఎవర్ టు గివ్ మీ ఏ రికగ్నైజేషన్ ఇన్ ద ఇండస్ట్రీలో నాకు గుర్తింపు కలిగించినటువంటి మొట్టమొదటి వ్యక్తి మీరే సార్ అని చెప్తూ, అండ్ దిస్ హ్యాస్ చేంజ్డ్ మై లైఫ్ ఫర్ గుడ్. నా జీవితాన్ని ఒక మంచి మార్గంలోకి మార్చేసింది అని చెప్తూ ఉంది. ఐ వుడ్ గివ్ యూ 100% క్రెడిట్స్ టు బన్నీ సార్. ఇప్పుడు నేను ఏదైతే చేస్తూ ఉన్నానో దానికి సంబంధించి 100కి 100% నా క్రెడిట్స్ అన్ని బన్నీ గారికే ఇవ్వాలని అనుకుంటున్నాను. బికాజ్ వెన్ ఎవర్ ఐ థాట్ ఆఫ్ క్విటింగ్, యూ ఆల్వేస్ పాప్డ్ అప్ ఇన్ మై మైండ్. నేను ఎప్పుడైతే నా జీవితాన్ని వదిలేయాలి, క్విట్ చేద్దాం, లేదంటే ఈ ప్రొఫెషన్ వదిలేద్దాం అనుకున్నప్పుడు మీరే నా ఆలోచనలో వస్తూ ఉన్నారు. ఈ ఇన్స్పిరేషన్ ఇంత బూమ్ క్రియేట్ అయింది. ఈ జర్నీ చాలా చాలా కొత్తగా ఉంది నాకు. థ్యాంక్ యూ సార్ అంటూ మీ హార్డ్ వర్క్, మీ ప్రతి ఒక్క సక్సెస్లో నేను ఉండాలని కోరుకుంటున్నా అని చెప్పేసి అమ్మాయి మళ్ళీ మీతో వర్క్ చేయాలని ఆశగా ఉంది అని చెప్తూ ముగించడం జరిగింది. ఇప్పుడు ఈ అమ్మాయి అంటే కొద్దిగా ఫేమస్ అయింది, కొరియోగ్రాఫరే, దీనికి ఇంత చెప్పినా కూడా అందరిలోకి వెళ్తుంది. కానీ అంతకుముందే వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక పని మనిషి అమ్మాయి, సార్ మీరు చెప్తే నాకు ఫాలోవర్స్ పెరుగుతారు, ఒకసారి నా ఇన్స్టా ఐడి చెప్పండి సార్ అని అడిగితే అల్లు అర్జున్ గారు అవునా ఎంతమంది ఉన్నారు ఇప్పుడంటే 13,000 ఏమో చెప్తే, సరే నీకు ఎంతమంది కావాలంటే ఆ అమ్మాయి ఒక లెక్క చెప్పింది. అప్పుడు సరే ఈ అమ్మాయికి ఎంతమంది కావాలంట మరి చూడండి అంటూ అల్లు అర్జున్ ఇంట్లో పనిచేసే అమ్మాయికి కూడా హెల్ప్ చేసిన విషయం గతంలో మనకు తెలుసా తెలీదా? తెలుసు. ఇది అల్లు అర్జున్ నేచర్ ఎలా ఉంటుందంటే అందరితో కలిసి జర్నీ చేసే నేచరే ఉంటుంది తప్పించి ప్రత్యేకంగా ఒక వ్యక్తి పైన కోపం పెట్టుకునే మనస్తత్వం కాదు. గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కూడా ఈ ఒక్క విషయంలో నీకు నాకు పడలేదు, బట్
మిగిలిన అన్ని విషయంలో మనిద్దరం సేమ్. ఒక విషయం గురించి మనమెందుకు విడిపోవటం అంటూ చాలా మెచ్యూర్డ్‌గా సమాధానం చెప్పిన వ్యక్తుల్లో అల్లు అర్జున్ ఒకరు. సో, ఇప్పుడు 'ఊర్వశి అప్సర' ఈ కొరియోగ్రాఫర్ గారు, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ 'కిస్ కిస్' అనే సాంగ్‌కి చేసిన ఈ అమ్మాయి ఇంత మంచిగా అల్లు అర్జున్ గారి గురించి ఒక పోస్ట్ పెట్టి తన గ్రాటిట్యూడ్ తెలియచేయటం అనేది చాలా మంచి విషయం. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, అల్లు అర్జున్ ఈస్ వెరీ గుడ్ పర్సన్. వెరీ, వెరీ చాలా, చాలా మంచి పర్సన్. మీరనుకున్నట్టు ప్రౌడ్, గివుడు ఇవన్నీ లేవాయనకి. స్టేజ్ మీదకొచ్చినప్పుడు కొంచెం హుందాగా ఉండాలి కాబట్టి కొంచెం అలా ఒక యాటిట్యూడ్ మెయింటైన్ చేయాల్సొస్తది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ అల్లు అర్జున్ గారు వెరీ గుడ్ పర్సన్. సో, ఈ ఒక్క వీడియోనే కాదు, ఇంకా ఫ్యూచర్‌లో మనం నంబర్ ఆఫ్ వీడియోస్ మనం చూడవలసొస్తది. అల్లు అర్జున్ గారు మంచివారని చెప్తూ, వీలైతే నాకు తెలిసి గట్టిగానే ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళకి కూడా దించే అవకాశం కూడా ఉంది. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ అల్లు అర్జున్ గారు. మీరెంత చాలా మందికి ఇన్‌స్పిరేషన్‌గా ఉండాలని, చాలా జీవితాలు మీ వల్ల మారాలని, ఎంతో మందికి మీ సినిమాల ద్వారా ఉపాధి దొరకాలని, ఆ ఉపాధి దొరికిన వాళ్ళు మీ పేరు చెప్పుకొని హ్యాపీగా ఇలాగే మంచి మంచి పోస్టులు పెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే కుమ్మి పడేయండి. ఐయామ్ ఓన్లీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ.